నేటి దైవ వాక్కు యోన గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనములు. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరి ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. యోన యొక్క ప్రార్థన, ఒక్కొక్క మాటను మనము ఆలోచిస్తే చాలా అర్థవంతమైనటువంటి మాటలు. తన ప్రాణము అంతము అగునంతగా సముద్ర జలములు చుట్టుకొని ఉన్నవి, అగాధ జలములు ఆవరించి ఎటు తోచని స్థితిలో ఉండి తాను చనిపోలేదు, దేవుడు నన్ను దాచాడు, ఇక దేవుణ్ణి స్తుతించకుండా ఎందునా అను రీతిని తన ప్రాణాత్మ దేహము గురించి ప్రార్థించుచున్నాడు. సముద్రములో ఉండే నాచు నా తలను చుట్టుకొని ఉన్నది అంటున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉండి సమస్తము దేవునికి విన్నవించుకుంటున్నాడు. 30వ కీర్తన 3వ వచనంలో చూస్తే, యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఈ భాగంలో దావీదును చూస్తే అతను మృత్యు పడక చేరినంతగా జబ్బు పడినప్పుడు దేవుడు అతన్ని బాగు చేసినాడు కనుక తాను పడిన స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచున్నాడు. మనము ఆరోగ్యంగా ఆయుష్తో ఉన్నప్పుడే దేవుడు మనకిచ్చిన ప్రతి దానిని బట్టి దేవుణ్ణి వెతకాలి. డాక్టర్లు మందులతో కాపాడగలరేమో, కానీ దేవుడు తన సర్వశక్తితో కాపాడుతాడు. ఆయనే స్వస్థపరచు దేవుడు కనుక మనము మొర్ర పెట్టాలి. అందుకే యోన పిలుస్తున్నాడు ఏమని అంటే, నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు అని చేప కడుపులో ఉండి గంభీరమైన ప్రార్థన చేసి సముద్రాగాధము నుండి, విపత్తుల నుండి, అస్వస్థత నుండి తప్పించగల తండ్రికి ప్రార్థించి కాపాడబడినాడు. మరి మనము ఆయన అనగా దేవుని యందు విశ్వసించి ప్రార్థించి దైవ దీవెనలు పొందుకుందుము గాక. ఆమేన్.